జై శ్రీరామ్ స్వామి. గురువుగారి పాద పద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి 115 శ్లోకంలోనే సర్గలోనే 8వ శ్లోకమే స్వామి. ఇందులో ఓ మునీంద్ర, లోహ కాష్టము వలె పరస్పరము కూడి ఉన్న దేహాత్మలందు ఏది ముఖ్యముగా శుభాశుభ కర్మ ఫలములను అనుభవించును అని చెప్పి అన్నారు స్వామి. ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది దేహమా ఆత్మ అని అడుగుతున్నారు అనేది అర్థమైంది స్వామి. అయితే ఇక్కడ ఈ లోహ కాష్టముల వలె పరస్పరము కూడి ఉన్న అని ఒక పోలిక చెప్పారు కదా స్వామి. ఆ పోలికని అసలు ఎలా అన్వయించుకోవాలి అనేది అర్థం కాలేదు స్వామి. సో లోహం అంటే ఒక స్టీల్, ఇది ఉక్కు మేకు, లేకపోతే దానికి వేసే కట్లు అనుకో. దేనికి అదొక కుర్చీయో మంచమో ఏదో అనుకుందాం. ఇది కాష్టం ఉన్న దగ్గర. కాష్టం అంటే కట్టె. సో కట్టెతోటేమో మనం కట్టేయడానికి కుదరదు. దీంతో వేయచ్చు, ఏది మన లోహంతో ఆ పని. ఈ రెండు కలిసి ఒక పని చేస్తున్నది ఏంటి? ఒక శయ్యగానో, ఒక ఆసనంగానో, మరొక ఉపయుక్తమైన మరొక వస్తువుగానో, ఉయ్యాలగానో, ఇంకోదానిగానో, దేనిగానో పనికి వస్తుంది. ద్వారబంధాలుగానో మరి పలు విధాలుగా ఆ చెక్క వస్తుంది, ఆ రెండు కలిసి ఉండి. కానీ ఈ లోహ కాష్టాల్లో కాష్టం అనేది ఒక విధమైన దారుఢ్యం కలిగి ఉన్నదైతే, లోహం అనేది మరొక దారుఢ్యం కలిగి ఉన్నది. ఈ రెండు నిజానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక భూమి నుంచే వస్తూ ఉన్నాయి. వేరువేరు అంశాలుగా వేరువేరు లక్షణాలను ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఏది వాటి ప్రదర్శన కాలంలో. ఇప్పుడు ఆత్మ మనస్సు అని, లేకపోతే మనస్సు దేహం అని, లేకపోతే ఆత్మ దేహం అని ఈ మాటలు వాడుతున్నాం కదా. ఈ రెండు లోహ కాష్టాలు లాంటివే. ఇవి వేరువేరు కావు, వాటి ఉత్పత్తి స్థానం ఒకటే. అర్థమైంది ఇప్పుడు? ఇక కొంచెం ముందుకు వెళ్ళి తత్వాన్ని విశదీకరిస్తాను. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టథ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయదం ధార్యతే జగత్. ఈ రెండు శ్లోకాలు మనకి భగవద్గీతలో కనిపిస్తాయి. స్వామి చెప్పారు. ఇందులో పరాప్రకృతి అపరాప్రకృతి అనే రెండు మాటలు కనిపిస్తూ ఉన్నాయి. పరాప్రకృతి అంటే జీవభావం, జీవత్వము అనే దీనిగా తీసుకోవాలి. ఈ జీవుడే ఈ పంచమహాభూతాలని, అహంకారాన్ని, మనస్సుని ధారణ చేస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జీవుడు మనస్సు అని చెప్పి చెప్పాం కదా ఇంతకుముందు, ఇప్పటి వరకు కూడా. అంటే ఏంటంటే జీవభావం నుంచి ఆ జీవుడికి, ఆ జీవభావానికి అవసరమైన జీవితం అనే ఒక మరొక మనస్సు ఉత్పన్నం అవుతుంది. అదే దేహం. దేహం ఇది కాష్టంలాగా, లోహంలాగా కనపడుతూ ఉన్నప్పటికీ వీటి ఉత్పత్తి స్థానం ఒక్కటే. జీవుడు, దేహము, లేకపోతే దేహి, దేహము నిజానికి అన్యం కావు. దేహి ఉద్దేశాన్ని అనుసరించే కదా దేహం సిద్ధించింది. ఆ ఉద్దేశ్యమే స్థూలంగా ఉన్నది అనుభవ కాలంలో పాత్రలాగా. పాత్ర మాత్రము పాత్రలో నింపబడిన దాంతో ఎటువంటి సంయోగము చెందలేదు. కానీ ఆ నింపబడిన దాని యొక్క స్వరూపమే అది కూడా. సుఖ దుఃఖాలు, వ్యవహారాలు అవన్నీ కూడాను, వేడి చల్లదనం ఇత్యాది వ్యవహారాల లక్షణాలన్నీ కూడా లోపల ఉన్నదాన్నే అవే అనుభవిస్తున్నాయి. అంటే దేహం నందున్న దేహియే అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆ పాత్ర ఎందున్న రసము లేకపోతే సారవంతమైన పదార్థం ఏదైతే ఉన్నదో దాని నుంచే పాత్ర కూడా సిద్ధమైంది. పట్టుపురుగు తన నుంచే దారాన్నంతా
చేసుకొని ఒక గూడు కట్టుకొని దాని యందు ఎట్లయితే ఇరుక్కుంటూ ఉందో అదే విధంగా ఈ మనస్సు నానా దేహాల్ని, నానా సంకల్పాలని సృష్టించుకొని ఆ సంకల్పాలని తానే ఇష్టపడి దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నది. ఆ విషయం తెలియక తనను విస్మరించినప్పుడు, తన నుంచే సర్వము తాను తప్ప అన్యమైంది లేదనే విషయం విస్మరించినప్పుడు జనన మరణానుభవాన్ని పొందుతూ ఉన్నది. ఇది పోలిక, ఇది తత్వం. పూర్ణమైన పరమ చైతన్య స్థితి ఆ చిదత్వము, అంటే దాన్ని మూల ప్రకృతి అంటాం. పరమ చైతన్యము అనేది పరమ పురుషుని యొక్క అస్తిత్వాన్ని గురించి చెబుతున్నాం ఇక్కడ. లేదు పరమ పురుషుడు అనుకుంటే పరమ చైతన్యము, పరమ పురుషుడు ఆ ఇద్దరు వేరు కాదు. సూర్యుడు ఎండ వేరు కానట్లుగా, చంద్రుడు వెన్నెల వేరు కానట్లుగా, అలానే ఆలోచన చేసేవాడు ఆలోచన వేరు కానట్లుగా, సముద్రము అలా వేరు కానట్లుగా, ఆభరణము బంగారము వేరు కానట్లుగా, ఈ విధంగా దేహము నిజానికి విడివిడిగా వర్తిస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ ఒక కార్యాన్ని సాధించటానికి తన మహిమను తాను ప్రయోగించటం, లేకపోతే తాను ప్రదర్శించటం, దర్శించటం, దానికి తానే బద్ధం అవటం, మరలా వద్దు అని చెప్పి విదిలించుకొని బయటపడటం, ఇది ఈ సంసారం. సంసారం వాస్తవంగా బ్రహ్మతత్వం కాక పరమతత్వం కాక అన్యం కాదు. పరమతత్వం అద్వయం, సంసారం అనేకత్వమయం. ఈ అనేకత్వం అనే విభ్రాంతికి గురైనప్పుడు అతడు బద్ధుడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాడు. ఆ విభ్రాంతి నుంచి వీడినప్పుడు అతడికి పేరే లేదు. అతడు ముక్తుడని కానీ బద్ధుడని కానీ ఇంకోటని కానీ చెప్పడానికి వీలు లేదు. అతని గురించి వర్ణించేవాడు లేడు, వినేవాడు లేడు. తనకు తానే వర్ణించేవాడు ఉంటే తానే, వినేవాడు ఉంటే కూడా తానే, వర్ణన తానే. ఇది తత్వం. దీన్ని గుర్తుపెట్టుకోండి. చక్రి నారాయణ స్వయం భారతీశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం